ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించను గాక. ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు మార్గమున మనము పరలోక రాజ్యం చేరగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో మనం జీవించినంత కాలము మీరు కాలినడక నడుచుండొచ్చేమో కానీ, బస్సులు ప్రయాణించుండొచ్చేమో కానీ, ట్రైన్లు ప్రయాణించుండొచ్చు, ఆకాశం విమానాలు ప్రయాణించవచ్చు, సముద్రంలో ప్రయాణించవచ్చు. కానీ ఇవన్నీ జీవితాన్ని ప్రయాణించి అలసిపోయి సొలసిపోయి సొమ్మసిల్లిపోయి తాత్కాలిక సంతోషాన్ని మీకు చూడొచ్చేమో కానీ, ఒక్కసారి యేసు మార్గం నడిచి చూడండి. మీరు జీవించినంత కాలం ఈ భూమి మీద మీకు శాంతి సమాధానం నెమ్మదితో పాటు మరణించిన ఈ ఆత్మ పరలోక రాజ్యం చేరుకుని ప్రేమైన దేవుని బట్టి భూమి జీవించినంతకాలం మన మారు మనసు మీద బాప్తీసం తీసుకుని యేసే మార్గంలో యేసుక్రీస్తు నడుద్దాం. ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యం చేరుద్దాం. మనం పరలోక రాజ్యం చేరుకుందాం.